For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ డిఎస్సి ఎస్జిటి సిలబస్కు సంబంధించినంతవరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అకాడమీ పుస్తకాల ఆధారంగా, ఇంకా డ్రాఫ్ట్ పుస్తకాల ఆధారంగా వాటిని అనుసరించి మనము ఈ సైకాలజీ షార్ట్ రివిజన్ నోట్స్ను తయారు చేయడం జరిగింది. అయితే ఇది మొత్తం ఎన్ని పేజీల్లో ఉంటుందంటే, మొత్తం ఇది A3 సైజులో 6 పేజెస్లో మనం తయారు చేయడం జరిగిందనమాట. ఈ A3 సైజ్ అంటే మనకి పాఠశాల పుస్తకాలు ఏవైనా తీసుకున్నప్పుడు వాటి ఓపెన్ చేస్తే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉంటుందన్నమాట A3 పేపర్ సైజు. సో ఇలాంటి పేపర్స్లో మనము 6 పేజెస్ని మనం తయారు చేసామన్నమాట. సో మనం డబుల్ సైడ్ ఒకవేళ చేయించుకుంటే త్రీ పేపర్స్లో కంప్లీట్ అవుతుంది జెరాక్స్. ఒకవేళ సింగిల్ సైడ్ చేసుకొని గోడకు అంటించుకొని చదువుకోవాలనుకుంటే 6 పేజెస్ ఉంటుందన్నమాట. సో ఆ రకంగా మనము గోడకు అంటించుకొని రివిజన్ చేసుకునే విధంగా వీటిని తయారు చేయడం జరిగిందనమాట. ఇంకా ఎందుకు ఇలా తయారు చేసామంటే, ఎప్పుడు కూర్చొని చదివి బోర్ కొట్టినప్పుడు అలా నిలబడి కాసేపు వీటిని రివిజన్ చేసుకొని రీకాల్ చేసుకోవడానికి, తర్వాత చదివి ఇట్లా నిద్ర వచ్చేటప్పుడు కానీ అలా లేచి వాకింగ్ చేసి కొద్దిసేపు అట్లా నిలబడి చూసుకునే దానికి అనుకూలంగా మనము ఈ సైకాలజీకి సంబంధించినటువంటి నోట్స్ని A3 పేపర్ సైజులో పోస్టర్స్ లాగా మనం తయారు చేయడం జరిగిందనమాట. సో వీటిని జెరాక్స్ చేసుకొని బోర్డు కంటించుకొని చదువుకోవచ్చు. ఇలా మొత్తాన్ని మనము రోజుకు ఒక పేపర్ అయినా కనీసం చూసుకుంటే మనం మొత్తానికి 6 పేజెస్ ఉంటాయి కాబట్టి 6 డేస్లో మొత్తానికి పూర్తయిపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఎందుకోసము అంటే, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇవి సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెటీరియల్ కాదు. ఒకవేళ మెటీరియల్ అయితే మనకి డీటెయిల్గా అన్ని విషయాలు ఉంటాయి, కానీ ఇది మెటీరియల్ కాదు, షార్ట్ రివిజన్ నోట్స్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఏమైతే అవసరమో అదంతా ఉంటుందన్నమాట. సో కాబట్టి దీన్ని ఇంకా మీరు ఇప్పుడు క్లాసులు వింటారు కాబట్టి ఈ నోట్స్ గురించి మీకు ఇంకా పూర్తిగా ఇప్పుడు తెలుస్తుందన్నమాట. సో మొత్తం మనము 6 పేజెస్లో రాసాము. రోజుకొక పేపర్ చొప్పున, రోజుకొక పేపర్ని 2 వీడియోలు చొప్పున మనం తయారు చేసుకుంటాం. 6 డేస్లో మొత్తం కంప్లీట్ అయ్యే రకంగా చూసుకుందాం అనమాట. ఈ టాపిక్ వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో దీంట్లో భాగంగా మనం ఒక్కొక్కటిగా చదువుకుందాం. ఇంద్రియ జ్ఞానము, భావనలు ఏర్పరచుకోవటం, ఆలోచన, వివేచన, ఊహలు, సంశ్లేషణ, విశ్లేషణలు చేయటం, తద్వారా సమస్యలను పరిష్కరించేయట వంటివి సంజ్ఞానాత్మక వికాసం కిందకు వస్తాయి. సంజ్ఞానము అంటే ఏమిటి అంటే, ఇంద్రియ జ్ఞానము ద్వారా మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను గ్రహిస్తూ, అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం. జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి జ్ఞానము మనోభావాల రూపంలో నిలిచి ఉంటుంది. ఇది కొన్నిసార్లు ప్రత్యక్ష జ్ఞానంలో లేకపోయినా అనుభవంలోకి ఉంటుంది. ఉదాహరణకు మామిడికాయను జ్ఞానేంద్రియాల
ద్వారా ఒక్కసారి అనుభూతి చెందినప్పుడు, అంటే కాయ రంగు, ఆకారం, పరిమాణం, గట్టిదనం, రుచి వంటివి, వాసన ఇట్లాంటివన్నీ కూడా మనము అనుభవం పొందినప్పుడు, అది ప్రత్యక్షము కాని సందర్భంలో కూడా దానిని అనుభూతి పొందగలము. ఇంద్రియ జ్ఞానము ద్వారా ఒక్కసారి పొందిన అనుభూతి శాశ్వతంగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి ఏర్పరచుకున్న భావము పరిణితి చెందే కొద్దీ పెరుగుతూ ఉన్నత భావజాలమునకు దారితీస్తుంది. ఈ విధంగా వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానము అంటాం. ఆలోచన, అనుభవము మరియు జ్ఞానేంద్రియముల ద్వారా పొందే జ్ఞానమును, అవగాహనలనే, మానసిక చర్యలనే సంజ్ఞానము అంటారు. కాగ్నిషన్ అనేటువంటి ఆంగ్ల పదం కాగ్నిటో అనేటువంటి లాటిన్ పదం గురించి వచ్చింది. ఇది జ్ఞానం అనే అర్థం అనమాట. అభ్యసన అనేది సంజ్ఞానంకు ఒక ఉదాహరణ. అలాగే సమస్య సాధన, నిర్ణయాలు తీసుకుంటా, తార్కికంగా ఆలోచించట వంటివన్నీ కూడా సంజ్ఞానంకు ఉదాహరణలే. అయితే సంజ్ఞానాత్మక వికాసం గురించి ఆలోచిస్తే, శైశవంలో శిశువులు పరిసరాల నుంచి లభించే ప్రేరణలకు స్పందిస్తూ ఇంద్రియాలతో మెల్లగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ దశ పూర్తయ్యేసరికి చిన్న చిన్న మాటలు, పదాలు, వాక్యాలు ఉపయోగించడం, కొంత ఆలోచన, స్మృతి, ప్రజ్ఞ వృద్ధి చెందుతుంది. పూర్వ బాల్యంలోని పిల్లలు అదేంటి, ఇదేంటి అని ప్రశ్నిస్తూ పరిసరాల గురించి తెలుసుకోవడంలో కుతూహలంను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ దశ చివరికి స్థల, కాల, రంగుల భావనలు ఏర్పడి కొంత ఆలోచన, వివేచనతో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. వాస్తవానికి కల్పనకు తేడా తెలియక ఎక్కువగా ఊహల్లో ఉంటారు. అయితే ఉత్తర బాల్యంలో ఊహ నుంచి వాస్తవాలను గుర్తించే స్థితికి వస్తారు. ఎందుకు, ఎలా అనే ప్రశ్నల ద్వారా కుతూహలాన్ని ప్రదర్శిస్తూ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కథల పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు. తార్కికంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మంచి చెడుల మధ్య విచక్షణను ఏర్పరచుకుంటారు. అదేవిధంగా కౌమారంలో ప్రజ్ఞ గరిష్ట స్థాయికి చేరుకుని స్వతంత్ర, సృజనాత్మక, విమర్శనాత్మక, అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. తార్కికంగా ఆలోచిస్తూ వాద ప్రతివాదనల్లో పాల్గొని విషయాన్ని లోతుగా చర్చిస్తారు. కళల పట్ల ఆసక్తి, నైపుణ్యం ప్రదర్శిస్తారు. అన్వేషణ, పరిశోధన ఆసక్తి ఈ దశలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి సంజ్ఞానాత్మక వికాసానికి ఏమేం ప్రభావితం చూపుతాయంటే, మనము తీసుకుంటే అవి భావన, పర్సెప్షన్ అంటే ప్రత్యక్షం, తర్వాత ఆలోచన, తర్వాత భావనాత్మక సంజ్ఞానం, తర్వాత మెటాకాగ్నిషన్, తర్వాత క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, తర్వాత ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, తర్వాత బహుళ ప్రజ్ఞ. ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మకం మీద ప్రభావం చూపుతాయన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్కసారి తెలుసుకుందాం. దైనందిన జీవితంలో పర్సెప్షన్ అంటే ప్రత్యక్షం అంటే దైనందిన జీవితంలో మనము అనేక స్పర్శానుభూతులు పొందుతూ ఉంటాం. చాలా సందర్భాలలో వీటిని గుర్తించలేం. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైనటువంటి అర్థాన్ని ఇవ్వటమే ప్రత్యక్షం. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలలోని వస్తువులను, వాటి గుణాలను, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలను గ్రహించడమే సంజ్ఞానం, ప్రత్యక్షం. ఉదాహరణకు జీవితం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. వారి వారి అనుభవాలను బట్టి జీవితం ఒకరికి పూల పానుపులా అనిపిస్తే మరొకరికి ముళ్ళబాటలా తోస్తుంది. ప్రత్యక్షం అనేది కేవలం పరిసరాలలోని ఉద్దీపనల వల్లనే కాక పూర్వానుభవాలు, అవసరాలు, మెదడులో జరిగే ప్రతీకాత్మక చర్యలపై కూడా ఆధారపడి ఉంటుంది. వ్యక్తి పెరుగుదల, వికాసం, పరిణితి, పరిసరాలు కొంత వరకు వీటిని ప్రభావితం చేస్తుంటాయి. వయస్సు పెరిగే కొద్దీ సరళంగా ఉన్నటువంటి ప్రత్యక్షం సంక్లిష్టంగా మారుతూ ఉంటాయి. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తుందో, ఏ విధంగా వినిపిస్తుందో, ఏ విధంగా అనుభవాన్ని ఇస్తుందో, రుచిని ఇస్తుందో, వాసనను ఇస్తుందో అదే ప్రత్యక్షం అని మోర్గాన్ నిర్వచించాను. టు పర్సీవ్ ఈజ్ ఈక్వల్ టు అటెండ్ ప్లస్ టు థింక్. అయితే ప్రత్యక్షం యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ప్రత్యక్ష ప్రక్రియ నేరుగా నిర్ధారించలేము, కానీ మనము పొందే సంవేదనలను విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తాం. మనం జ్ఞానేంద్రియాల ద్వారా పొందే దృష్టి, రుచి, వాసన, వినికిడి, స్పర్శలకు అర్థవంతంగా స్పందిస్తాం. వ్యక్తులందరిలో ఈ ప్రతిస్పందనలు ఇదే విధంగా ఉంటాయి. ప్రత్యక్షం వల్ల అనేక విషయాలకు మన మనసులో ఒక ఆకారం, ఒక దృశ్యం, సంగీత, నృత్య మొదలగు భావనలు ఏర్పడి స్థిరీకరణ చెంది ఉంటాయి. ఇలాంటి వాటిని ఏకమొత్తంగా చూస్తామే కానీ విడిగా కాదు. దీనినే గెస్టాల్ట్ ప్రత్యక్ష భావన అంటారు. గెస్టాల్ట్ వాదంలో ఏ విషయమైనా లేదా ఏ వస్తువైనా మొత్తంగానే ప్రత్యక్షమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణకు కొన్ని చిత్రాలు చూసినప్పుడు, అంటే మొదటిది ఎస్ అను ఆంగ్ల అక్షరం గాను, రెండవది ఒక అడ్డుగీతపై నిలిచినటువంటి గీత లేదా తలకిందుగా ఉన్నటువంటి టీ అను అక్షరంగాను తెలుస్తుంది.
నిజానికి చుక్కలుగా ఉన్నటువంటి ప్రదేశము కంటే ఖాళీగా ఉన్న ప్రదేశమే ఎక్కువ. అయినప్పటికీ వీటిని మనం ఎస్ మరియు తలకిందులైనటువంటి టీ అనే అక్షరాలుగా భావిస్తున్నాం. అంటే అక్కడ ఏముంటుంది అంటే మనకి ఇట్లా చుక్కలు చుక్కలుగా ఉన్నటువంటి ఎస్ అనేటువంటి అక్షరం ఉంటుంది. తర్వాత ఇట్లా ఇట్లా టీ ఉంటుంది. దీనికి ప్రత్యక్ష భావనే కారణం. ప్రత్యక్షం యొక్క లక్షణాలు కనుక మనం చూసుకుంటే, ప్రత్యక్షం సంవేదనలపై ఆధారపడి ఒక సంశ్లేషణ విశ్లేషణలతో నిశితమైన పరిశీలన సమన్వయంతో కూడి ఉంటుంది. ఒక ప్రత్యేక చర్య జ్ఞానేంద్రియాల సహాయంతో, అంటే ఇది ఒక ప్రత్యేక చర్య అంట, తర్వాత జ్ఞానేంద్రియాల సహాయంతో దీన్ని ప్రారంభించవచ్చు. ఇది అంతర్గత బహిర్గత ప్రేరకాలతో సులువుగా ప్రారంభమవుతుంది. ప్రత్యక్షం యొక్క లక్షణాలు ఇవి. తర్వాత ప్రత్యక్ష ప్రక్రియ ఖచ్చితంగా జరిగేందుకు వివిధ వ్యవస్థాపక నియమాలు సహకరిస్తాయి. అందులో కొన్ని మనం చూద్దాం. లా ఆఫ్ కంటిన్యూటీ అంటే కొన్ని ఉద్దీపనలను అవిరళంగా ఏర్పరిస్తే ప్రత్యక్షము వ్యవస్థాపనం జరుగుతుంది. పటములో విడివిడిగా ఉన్న చుక్కలను నిలువు అడ్డుగీతలుగా చూస్తాం. కేంద్ర బిందువు వద్ద కలిసే 4 చుక్కలుగా కాక చుక్కలతో సమీకరించుకున్నటువంటి ఒక ప్లస్ గుర్తుగా మనం ప్రత్యక్షం చేసుకుంటాం. అంటే అది ఎట్లుంటుందంటే ఇట్లా ప్లస్ గుర్తుగా ఒక చుక్కలు చుక్కలుగా ఉంటే ఇట్లా 1 2 3 4 ఇట్లా కొన్ని చుక్కలు ఉంటాయి. తర్వాత ఇట్లా కొన్ని చుక్కలు ఉంటాయి. ఈ చుక్కల్ని మనకి చూస్తే మనము ఇది ఒక ప్లస్ గుర్తులాగా మనం భావిస్తాం అనమాట. సో ఇది లా ఆఫ్ కంటిన్యూటీ అని చెప్తారు. తర్వాత లా ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్నే సామీప్య నియమం అంటాం. సో పటములో 3 జతలుగా ఉన్నటువంటి గీతలను చూడగలిగిన అసంపూర్ణంగా కుడివైపున ఒంటరిగా గీతగా మనం చూడటానికి పరిగణించడానికి కారణము సామీప్య నియమం. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం ఆలోచిస్తే కనుక, సో 1 2 ఒక నిమిషం, దీనికి సంబంధించి 1 2 3 తర్వాత 1 2 3 ఇట్లున్నప్పుడు మళ్ళీ 1 2 3 ఇట్లున్నప్పుడు ఇట్లా ఒకటి సింగిల్గా సపరేట్గా ఉందనుకోండి, అప్పుడు దాన్ని మాత్రమే సపరేట్గా గమనిస్తాము. ఈ మూడింటిని సమూహాలుగా భావిస్తాం. దీన్నే సామీప్య నియమం అని అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ సిమిలారిటీ అంటే ఒకదానికొకటి ఒకేలా ఉండే అంశాలు ఒక సమూహంగా ఏర్పడతాయి. అవి రంగు కానీ ఆకారం కానీ పరిమాణం కావచ్చు. వీటన్నిటిని బట్టి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక దానికి సంబంధించి మనకి ఏం చెప్పొచ్చు, ఒక 3 రౌండ్లు తీసుకుంటాం, తర్వాత 3 త్రిభుజాలు తీసుకుంటాం, తర్వాత ఒక 3 చతురస్రాలు తీసుకుంటాం. ఇట్లా 3 3 3 త్రిభుజాలు, 3 చతుర్భుజాలు, 3 త్రిభుజాలు అని మనం చెప్తాం. కానీ సపరేట్గా దాన్ని మనం భావించడం అంటూ ఉండదన్నమాట. సో దీన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ సిమిలారిటీ అని అంటామన్నమాట. తర్వాత లా ఆఫ్ క్లోజర్ అంటే అసంపూర్తి ఆకృతులను అర్థవంతమైనటువంటి పూర్ణాకృతులుగా చూడగలగటమే పూర్ణ నియమం. అంటే మనం ఏం చేస్తాం అప్పుడు, అసంపూర్తి ఆకృతులు అంటే ఒక రౌండ్ పూర్తిగా ఉంటే ఓకే, కానీ ఒకవేళ పూర్తిగా లేకపోయినా ఇట్లా కొంచెం గ్యాప్ ఉన్నా కానీ అది ఒక రౌండ్ షేప్గానే మనము గుర్తుపెట్టుకుంటాం అనమాట. అదేవిధంగా ఒక త్రిభుజం అనేది కొంచెం గ్యాప్ ఉన్నా కానీ దాన్ని త్రిభుజంగానే గుర్తుపెట్టుకుంటాం అనమాట. అదేవిధంగా మనం చతురస్రం తీసుకున్నా కొంచెం ఎక్కడైనా గ్యాప్ ఉన్నా దాన్ని చతురస్రంగానే గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాము, లా ఆఫ్ క్లోజర్ అంటే మూసి ఉన్నాడు పూరణ నియమం అని అంటాం అనమాట. తర్వాత ఆకృతి క్షేత్ర సంబంధం, దీన్ని రూబిన్ అనేటువంటి ఆయన వివరించాడు. ప్రజ్ఞ వ్యవస్థాపనలో ఆకృతికి క్షేత్రానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని చూడటం ఒక ప్రాథమిక సూత్రం. మనం చూసే ప్రతి వస్తువు వెనుక ఒక దృశ్యము ఉంటుంది. మనము దృష్టిని నిలిపే వస్తువు ఆకృతిగాను, దాని వెనుక గల దృశ్యము క్షేత్రంగాను చెప్పవచ్చు. తర్వాత వ్యక్తిగత కారకాలు చూసుకుంటే ఈ ప్రత్యక్షాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. అవి వ్యక్తిగత కారకాలు ఒకటి, తర్వాత వస్తుగత కారకాలు ఒకటి. అందులో మనము వ్యక్తిగత కారకాలను చూసుకుంటే అందులో అభిరుచి, వైఖరి, సాన్నిహిత్యం, సందర్భం, గతానుభవాలు ఇవన్నీ కూడా వ్యక్తిగత కారకాలు అనమాట. అయితే అభిరుచి గురించి చూసుకుంటే మనం ఫస్ట్ వ్యక్తి ఒక విషయం మీద ఏకాగ్రతను ఇచ్చేటట్టు చేయగలిగినటువంటి మానసిక శక్తినే అభిరుచి అంటాం. వ్యక్తిని ఏకాగ్రతలో పనిని కొనసాగింపచేసే శక్తియే అభిరుచి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంశం పట్ల ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. దానిని అనుసరించి ఆయా అంశాలు వెంటనే ప్రత్యక్షం అవుతాయి.
అభిరుచిని బట్టి రాజకీయాలు, క్రీడ లేదంటే సినిమా, సంపాదకీయం పేజీ వైపు మనుషులు ప్రత్యక్షం చేస్తూ ఉంటారు. అయితే వైఖరి గురించి చూసుకుంటే ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి, వస్తువుకి పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అంటారని ఫ్రీమన్ నిర్వచించాను. వస్తువులలో, వ్యక్తులలో విషయాల పట్ల ఒక ప్రత్యేకమైన వైఖరి కలిగి ఉంటారు. ఒక అంశం పట్ల కొందరికి అనుకూల వైఖరి ఉంటే మరికొందరికి ప్రతికూల వైఖరి ఉంటుంది. రాజకీయాలలో ఒక పార్టీ పట్ల అనుకూల వైఖరి ఉన్నట్లయితే ఆ పార్టీకి చెందిన వారు మంచివారు, గొప్పవారని, దాని వ్యతిరేక పార్టీకి చెందిన వారు మంచివారు కాదని ప్రత్యక్షం చేస్తారు. ఇక సాన్నిహిత్యం అంటే వ్యక్తులకు పరిచయం ఉన్న విషయాలు చాలా సులువుగా ప్రత్యక్షంలోనికి వస్తాయి. ఉదాహరణకు పాఠశాలను వదిలిపెట్టినప్పుడు అంత పెద్ద గుంపులో సైతం మన పిల్లలను సులువుగా గుర్తించగలం. ఇంకా సందర్భం చూసుకుంటే కొన్ని సందర్భాలలో ఉద్దీపనలు సరైన రీతిలో, మరికొన్ని వెంటనే ప్రత్యక్షం అవుతాయి. అంటే ఉదాహరణకు డైనింగ్ హాల్లోకి వెంటనే ఆహార పదార్థాలు ప్రత్యక్షమవటం. సో గతానుభవాలనే తీసుకుంటే ఒక విషయం లేదా భావనను మనం ఎలా ప్రత్యక్షం చేసుకుంటామనేది గతానుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనము ఒకవేళ క్యాట్ అనేటువంటి పదం బదులు క్యాట్కి ఇంకొక తప్పు పదం రాసినటువంటి దాన్ని కూడా మనం క్యాట్గానే గుర్తిస్తామన్నమాట. సో ఆ రకంగా దాన్ని మనము గతానుభవాల దృష్ట్యా మనము దాన్ని గతానుభవాల వల్ల సరైన పదంగానే గుర్తించడం జరుగుతుందన్నమాట. తర్వాత వస్తుగత కారకాలు. వస్తువుల ఆకృతులైనటువంటి సామ్యం, పూర్ణత, సామీప్యం, సమమితి వంటి వస్తుగత కారకాలు ప్రత్యక్షంపై ప్రభావితం చూపుతాయి. ఇంకా ప్రత్యక్షంలో వైపరీత్యాలంటే మనకి భ్రమ, విభ్రమ అని చెప్పుకోవచ్చు. సో అంటే ప్రత్యక్షం మీద కేవలం ఉద్దీపనలే కాకుండా వ్యక్తిగత, వస్తుగత కారకాలు కూడా తమ ప్రభావితం చూపుతాయని మనం తెలుసుకున్నాం. అందువల్ల అప్పుడప్పుడు మనం సరి అయిన ఉద్దీపనలు సైతం తప్పుగా చూస్తుంటాం. వీటినే భ్రమలు అంటారు. రాత్రి సమయంలో తాడును చూసి పాముగా, నీడను చూసి దయ్యంగా భ్రమపడుట. సో భ్రమ అంటే అసత్య ప్రత్యక్షాలు. నిజ జీవితంలో ఏర్పడే అనేక అపార్థాలకు ఈ భ్రమలే కారణం. వ్యక్తులు భ్రమలకు లోను కాకుండా ఉండాలంటే పరిస్థితులను వాస్తవ కోణంతో పరిశీలించాలి. ప్రచోదనములు వేరొకలాగా అనిపిస్తే అది భ్రమ. అసలు ప్రచోదనమే లేకుండా ఉన్నట్లు అనిపిస్తే, అంటే లేనిది ఉన్నట్లు అనిపిస్తే అది విభ్రమ. ఉన్నది మరొకలాగా అనిపిస్తే అది భ్రమ. మత్తు పదార్థాలు ఎక్కువగా స్వీకరించే వారిలోనూ, మానసికంగా బాధపడే వారిలోనూ ఈ విభ్రమ ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రత్యక్షం తర్వాత మనం నేర్చుకునేది భావన. వ్యక్తులు తాము పొందే అనుభవాలు, అనుభూతులు, వాటిలోని సామాన్య లక్షణాలు మరియు వైవిధ్యాలను గమనిస్తారు. ఈ భావాలు జ్ఞానం వల్ల పొందిన భావాల వల్ల కొన్ని కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపునదే భావన. ఒక వస్తువునకు కానీ, వ్యక్తికి కానీ, సంఘటనకు కానీ, పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహనను భావన అంటాం. అనగా సామాన్యీకరణం ఇచ్చిన భావమే భావన. భావన అనేటువంటి పదము వస్తువులకు, సంఘటనలకు సామాన్య ధర్మాన్ని నిర్దేశిస్తుంది. అభ్యసనను భావనలు బాగా ప్రభావితం చేస్తాయి. సరైన భావనలు ఏర్పడకపోతే అస్పష్టత వల్ల విషయము సరిగా అర్థం కాక వెనుకబడిపోతారు. ఇప్పుడు భావనలు ఎలా ఏర్పడతాయనేది చూస్తే పరిశీలించాలి. సన్నివేశాలను పోల్చి చూసుకొని వాటిలోని సమాన లక్షణాలను గుర్తించాలి. గుర్తించినటువంటి లక్షణాలను సంక్షిప్తం చేయగలగాలి. తర్వాత సంక్షిప్తం చేసినటువంటి లక్షణాలు సరిచూడగలగాలి. వాటి ఐక్యతకు సరైన నామకరణం చేయగలగాలి. అప్పుడు భావన క్రమం ఏర్పడినట్టు లెక్క, అంటే భావన ఏర్పడినట్లు లెక్క. వీటిని ఇదే క్రమంలో సరిగా చేయగలిగినప్పుడు స్పష్టమైన భావాలు సులువుగా ఏర్పడతాయి. తర్వాత ముఖ్యమైనటువంటి భావనలు ఏంటి అనే దాని గురించి చూసుకుంటే పిల్లల్లో వారి వయస్సు, అనుభవం మరియు పరిసరాల ప్రభావం వల్ల రంగు, ఆకారం, బరువు, స్థలం, కాలం, సమయం వంటి మూర్త భావనలు, తర్వాత ఆత్మభావన, రసానుభూతి, కళారాధన, సామాజిక స్పృహ వంటి అమూర్త భావనలు ఏర్పడతాయి. వ్యక్తి మానసిక వికాసములో భావోద్భవం అనేది ఒకటి. భావోద్భవం అనేది మానసిక వికాసంలో ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో వ్యక్తి ఎదుర్కొనే ఉద్దీపనల వల్ల భావనలు ఏర్పడతాయి. ఒకే ఉద్దీపనకు భావన ఏర్పడదు. కొన్ని ఉద్దీపనల సముదాయం వ్యక్తి ఎదుర్కొన్నప్పుడే వాటిలోని సామ్యత, పోలికలు, అంతఃసంబంధాలను కలిపి భావనలు ఏర్పరచుకుంటాడు. తర్వాత ఈ భావనల్ని మనము క్లాసిఫికేషన్ చేస్తే మూర్త భావనలు, అమూర్త భావనలు ఉంటాయి. అంటే వ్యక్తి తన జ్ఞానేంద్రియాలతో స్పృశించగలిగే అంశాలతో భావనను ఏర్పరచుకుంటే దానినే మూర్త భావన అంటాం. అంటే గుర్రం, చేప, పీత మొదలైనవి. గులాబీ వాసన చూడగానే వాటిని చూడకుండానే పుష్పం అని చెప్తాం. సో ఇది కూడా మూర్త భావన. తర్వాత అమూర్త భావనలు అంటే సంతోషం, కాంతి సంవత్సరం,
తర్వాత ప్రధానమంత్రి, ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఇవన్నీ కూడా అమూర్త భావనలు. వీటిని ఇంద్రియాలతో మనము చూడలేము, వినలేము, స్పృశించలేము, ఈ రకంగా అనమాట. మొత్తానికి ఇంద్రియ జ్ఞానంతో అనుభవాల్ని పొందలేము అనమాట. అవి అమూర్త భావనలు. తర్వాత భావనల రకాలు ఇంకా చూసుకుంటే కనుక సంఖ్యా భావన, స్థల భావన, సమయ భావన, ఆకార భావన, రంగు భావన, అందం భావన, ధన భావన ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో సంఖ్యా భావన అంటే కొన్ని, మరిన్ని, చాలా, బోలెడన్ని ఇలా నేర్చుకుని తర్వాత సంఖ్యలు నేర్చుకోవడం జరుగుతుంది. స్థల భావన అంటే దూరం, దిక్కులు, పరిమాణం వంటి వాటి పట్ల భావనలు ఉండవు. ఈ పక్క ఆ పక్క అని చెబుతూ చేతులు ఊపుతారు. కుడివైపు, ఎడమవైపు, తర్వాత పైన కింద భావనలు, ఆ తర్వాత 4 దిక్కులు, ఆ తర్వాత 8 దిక్కుల గురించి మాట్లాడతారు. సమయ భావన అంటే తొలుత సమయ భావన అమూర్తంగాను సంక్లిష్టంగాను ఉంటుంది. ఆ తర్వాత నిన్న, నేడు, రేపు, ఆ తర్వాత మొన్న, అటువైపు, రేపు ఇట్లాంటి భావనలు డెవలప్ అవుతాయి. ఇంకా ఆకార భావన గురించి వస్తే 3 years లోపే పిల్లల్లో ఆకార భావనలు ఏర్పడతాయి. చిన్న ఆకారాల భావనలు ఏర్పడి వయసు పెరిగే కొద్దీ వస్తువుల మధ్య తేడాలను గుర్తించగలిగే సామర్థ్యం పెరిగి వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం మొదలైన ఆకార భావనలు ఏర్పడతాయి. ఇంకా రంగు భావన అయితే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఎరుపు, నలుపు, తెలుపు ఇట్లాంటి ప్రాథమిక రంగులకు సంబంధించిన భావనలు కలిగి ఉంటారు. ఇంకా తర్వాత మళ్ళీ రంగు భావనలు కూడా పెరుగుతూ పోతాయి. తర్వాత అందం భావన అనేది క్లిష్టమైనది. ఇది 5 సంవత్సరాల నుంచి అనుకరణ ద్వారా ఏర్పడి తర్వాత స్వయంగా అందం భావన డెవలప్ చేసుకుంటారు. ఇక తర్వాత ధన భావన అనేది ప్రాథమిక స్థాయి వరకు పిల్లల్లో ధనం అనే భావన ఉండదు. అది కేవలం వస్తువులను కొనడానికి మాత్రమే ఉపయోగపడేది అనేటువంటి అభిప్రాయం మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా భావనోద్భవం దేనివల్ల ఏర్పడుతుంది, దానికి కారణాలు ఏంటి అంటే జ్ఞానేంద్రియాల అన్వేషణ వల్ల, తర్వాత చాలక ప్రదర్శన వల్ల, ప్రశ్నించడం వల్ల, చదవటం వల్ల, ప్రజ్ఞ, వివేకం వల్ల, శిక్షణ వల్ల, సామాన్యీకరణం వల్ల కూడా భావనలు ఏర్పడతాయి. అంటే ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు అని పేర్కొంటారు. గబ్బిలాలు పక్షులు కావని అయినా ఎగురుతాయని అవి క్షీరదాలని తెలుసుకుంటారు. కాబట్టి సామాన్యీకరణంలో కూడా కొన్ని సర్దుబాట్లు ఉంటాయన్నమాట ఈ భావన ఏర్పడే క్రమంలో. తర్వాత అమూర్తీకరణంలో ఒక వస్తువు, ఒక సంఘటనకు సంబంధించి వివిధ విషయాలను విశదీకరించడం జరుగుతుంది. ఏనుగును చూసి దానికి పెద్ద దంతాలు, పెద్ద తొండము, పెద్ద చెవులు, స్తంభాల వంటి కాళ్ళు ఉంటాయని, కళ్ళు మాత్రం చిన్నవిగా ఉంటాయని విశదీకరించడాన్ని అమూర్తీకరణం అంటారు. ప్రజ్ఞ పరిపక్వత భావనా వికాసానికి ఎక్కువగా తోడ్పడుతుంది. జ్ఞానేంద్రియ లోపము ఉన్నవాళ్ళు సరైన భావనలను ఏర్పరచుకోలేరు. అలాగే మూర్త భావనల వల్ల కూడా భావన వికాసం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి థింకింగ్ అంటే ఆలోచన అనేది ఒక మానసిక చర్య, లక్ష్యం వైపు సాగుతుంది. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహా రూపాల్లో జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్నే ఆలోచన అంటారని ఎన్ఎల్ మన్ పేర్కొన్నాడు. తర్వాత సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే ఆలోచన అని నిమోహసిన్ పేర్కొన్నారు. ఇక ఆలోచన ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఆలోచన అనేది అనేక ప్రతీకలతో కూడుకుని ఉంటుంది. ఇందులో ప్రధానమైనవి భావనలు, గుర్తులు లేదా చిహ్నాలు, ఊహారూపాలు మరియు గతానుభవాలు. మనం ఆలోచిస్తున్నప్పుడు గతానుభవాలు ప్రస్తుత ప్రతిస్పందనలతో ఏదో ఒక రకంగా బంధితమై ఉంటుంది. వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడాన్ని ఆలోచన అంటాం. ఇందులో వ్యక్తి ప్రయత్నపూర్వకంగా తన ఊహలను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో అమర్చి వాటితో తన అవసరాలను తీర్చుకోగలిగే కొత్త సంబంధాలను రూపొందించుకునే మానసిక చర్యయే ఆలోచన అని అంటాం అనమాట. తర్వాత ఆలోచన యొక్క లక్షణాలు ఏంటంటే ఆలోచన ఒక జ్ఞాన సంబంధమైనటువంటి మానసిక చర్య, ఫలిత సాధనకు నిర్దేశించబడినటువంటి ప్రక్రియ. సమస్య పరిష్కార ప్రవర్తనకు శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. తర్వాత తరచుగా మార్పులు జరుగుతుంటాయి కానీ బయటకు కనిపించవు. మానసిక సంభాషణల రూపంలో లోపల ఆలోచన జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆలోచన రకాలు వచ్చేసి మానవ మనుగడకు మూలము మన ఆలోచనలే అని పేర్కొన్న వారు ఎవరంటే డెకార్టే. తర్వాత మూర్త లేక ప్రత్యక్ష ఆలోచనలు, తర్వాత అమూర్త ఆలోచనలు రకాలు. తర్వాత అందుబాటులో ఉన్న సమాచారంను పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక లక్ష్యం వైపుగా పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచనలే సమైక్య ఆలోచన. అంటే కన్వర్జెంట్ థింకింగ్ సమైక్య ఆలోచన. ఈ రకమైనటువంటి ఆలోచనలో సృజనాత్మకతకు అవకాశం ఉండదు. ప్రజ్ఞా పరీక్షలలో సమైక్య ఆలోచన శక్తి గల వారు ఎక్కువ స్కోర్ను సాధిస్తారు.
తర్వాత విభిన్న ఆలోచన. ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటినే విభిన్న ఆలోచన అంటారు. అంటే సమస్యకు ఒక పరిష్కారమే కాక సమాన ప్రాధాన్యత గల అనేక పరిష్కార మార్గాలను సూచించడము ఇందులో ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆలోచనలో సహజత్వం ఎక్కువగా కనిపిస్తుంది. సృజనాత్మక పరీక్షలలో విభిన్న ఆలోచన గలవారు ఎక్కువ స్కోర్ సాధిస్తారు. అయితే తర్వాత ఊహాత్మక ఆలోచన. ఊహ అంటే జనాభా పెరుగుదల వల్ల 2025 సంవత్సరం నాటికి భారతదేశపు స్థితిగతుల గురించి ఆలోచించడం. ఇప్పుడు 2025 కాబట్టి 2035 నాటికి భారతదేశ స్థితిగతులు ఆలోచించి ఊహించడాన్ని ఊహాత్మక ఆలోచన అంటారు. తర్వాత అసోసియేటివ్ థింకింగ్ అంటే రెండు విషయాలు లేదా అంశాలు కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వస్తుంటే దాన్ని సంసర్గ ఆలోచన అంటారు. ఉదాహరణకు పెళ్లి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే విందు భోజనం, పెళ్లి పందిరి, బంధువులు మొదలగు వారు గుర్తుకు రావడం. సంసర్గ ఆలోచనలు మంచి అభ్యసనానికి చాలా ప్రధానమైనవి. ఇంకా నిర్దేశిత అంటే డైరెక్టెడ్ థింకింగ్ మనలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను పొందుతాయి. ఈ ఆలోచనలు కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి. పైన పేర్కొన్నటువంటి మూర్త, అమూర్త, సమైక్య, విభిన్న, తార్కిక ఆలోచనలన్నీ కూడా నిర్దేశిత ఆలోచనలే. వీటిలో ఎక్కువగా సృజనాత్మకత ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్నే సృజనాత్మక ఆలోచన అని కూడా పిలుస్తారు. ఇంకా తర్వాత నాన్ డైరెక్టెడ్ థింకింగ్ అంటే లక్ష్య సాధన లేకుండా అనిర్దేశిత ఆలోచన. ఇది స్వైరకల్పనలు చేయటం, పగటి కలలు కనటం, ఊహల్లో విహరిస్తూ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోలేక పిచ్చి పిచ్చిగా చేయు ఆలోచనలు అనమాట. వీటినే స్వైర ఆలోచనలు అని కూడా అంటారు. కౌమార దశలో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ ఆలోచనలను ఎఫెక్ట్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే ప్రత్యక్ష అనుభూతి అనేది జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సంవేదనలు గ్రహించినప్పుడు కలిగే మానసిక అనుభూతి ఆలోచనలు సృష్టిస్తుంది. ఈ అనుభూతి లేకపోతే ఆలోచనలు ప్రతిమల రూపంలో ఉంటాయి. అంటే విషయాన్ని ఒకసారి అనుభూతి చెందినప్పుడు అది మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఆలోచన ప్రక్రియకు దోహదపడుతుంది అనమాట ప్రత్యక్ష అనుభూతి. తర్వాత మనము ఇంద్రియాల ద్వారా పొందినటువంటి అంశాలు చిహ్నాలుగా అంటే ఇమేజెస్గా, చిత్రాలుగా ఏర్పడతాయి. వీటినే ప్రతిమలు అంటాం. ఈ ప్రతిమలు నిజమైన వస్తువులకు, అనుభవాలకు, చర్యలకు ప్రతీకలుగా ఉంటాయి. ఇవి ఆలోచనలకు చాలా అవసరమవుతాయి. ఇంకా భావనలు కూడా ఆలోచనలు చేయడానికి ఉపయోగపడతాయి. ఆలోచనలో ప్రతిమలు, అమూర్త భావనలు ఉంటాయంటే ఒక వస్తువును చూసినప్పుడు దాని లక్షణాలకు చెందినటువంటి భావనలు మనసులో ఏర్పడతాయి. వీటి వల్ల ఆలోచన ప్రక్రియ సులభతరం అవుతుంది. తర్వాత గుర్తులు, చిహ్నాలు మనకు పరిచయమై స్మృతిలో ఉన్నటువంటి గుర్తులు, సంకేతాలు ఆలోచనలను ప్రభావితం చేయనివిగా ఉంటాయి. అనేక రకాల రంగులో ఉన్నాయని తెలిసినా ఎర్ర రంగు, పచ్చ రంగులను ట్రాఫిక్ సిగ్నల్స్గా వాడతారనేది మనకు గుర్తు. అదేవిధంగా భాష, అభిరుచి, అవధానం, ప్రేరణ, వ్యక్తిలో ఉన్నటువంటి చురుకుదనం, సరళత్వం, పరిణితి పొందినటువంటి ప్రజ్ఞ ఇవన్నీ కూడా, ఇంకా భాషా జ్ఞానము, జ్ఞాన అవగాహన, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, వివిధ అలవాట్లు ఉన్నటువంటి ప్రజలతో పరిచయమైనప్పుడు ఆలోచన శైలి సక్రమంగా ఉంటుంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వివేచన లేదా విచక్షణ జ్ఞానం. వివేచన ఆలోచనలు కలిగిన తర్వాత విశ్లేషణ, వివేచన వస్తుంది. సో ఇది మానవులలో మాత్రమే ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. వ్యక్తులలో ఉండేటువంటి ఈ వివేచన ప్రతిభనే విచక్షణ జ్ఞానం అని కూడా అంటారు. వివేచనకు తార్కిక ఆలోచన శక్తి ప్రధాన ఆధారం. ఇది ఆలోచనను ఒక క్రమబద్ధం చేసి ఆ ఆలోచన కరెక్టా కాదా, ఎంతవరకు సమంజసం అని నిర్ణయించడానికి వినియోగించబడుతుంది. ఒక ఉద్దేశం లేదా లక్ష్యంతో మనసులో జరిగే సోపానాత్మకమైనటువంటి ఆలోచనలే వివేచన అని గ్యారెట్ చెప్పాడు. తర్వాత ఉద్దేశపూర్వకమైనటువంటి పంచుకోబడినటువంటి ఆలోచనలే వివేచన అని గేట్స్ చెప్పాడు. కేవలం గత అనుభవాల, గత సమాధానాల పునరావృత్తితో కాక పూర్వానుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగడమే వివేచన అని మనం చెప్పినాడు అనమాట. ఇంకా ఈ వివేచన లక్షణాలు వస్తే నిర్దిష్టమైనటువంటి గమనం ఉంటుంది, పూర్వ జ్ఞానాన్ని మరియు గత అనుభవాలను వినియోగించుకుంటుంది, గుర్తులు, చిహ్నాలు, భావనలు, భాష లాంటివి ఉంటాయి. సమస్యను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే ఒక అవ్యక్త చర్యగా, ఒక మానసిక చర్యగా ఇది ఉంటుందన్నమాట. తార్కిక హేతుబద్ధమైన పంతాను కలిగి ఉంటుంది. గమ్య సాధనే ధ్యేయంగా ఉంటుంది. ఆగమన నిగమన పద్ధతుల్లో జరిగేటువంటి ఆలోచనలే వివేచన అని కూడా చెప్తామన్నమాట. ఇంకా ఈ వివేచన యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందంటే సమస్యను అనేక కోణాల నుంచి పరిశీలించి విశ్లేషణ చేసి పరిష్కారం కనుగొంటాం. ఈ పరిష్కారం కనుగొనడం అనేది వ్యక్తి యొక్క వివేచన మీద ఆధారపడి ఉంటుంది. దీనికి వ్యక్తిలో ప్రజ్ఞ, పట్టుదల, గతానుభవాలు ఎంతో అవసరం.
ఒక సమస్యకు సంబంధించి లక్ష్యం, సమస్య ఏమిటో కనుగొనటం, తర్వాత సమస్య పరిష్కార మార్గాలను కనుగొనటం, తర్వాత ప్రతిస్పందనలు గుర్తించడం, సమస్యకు సరైనటువంటి పరిష్కార మార్గం అవునా కాదా తెలుసుకోవడం ద్వారా వివేచన ప్రక్రియ ఈ రకంగా సాగుతుందన్నమాట. వివేచన ప్రక్రియ వ్యక్తి యొక్క ఆలోచన తీరు, సమస్యల పట్ల వారికి ఉన్నటువంటి వైఖరి, అంతర్దృష్టిని బట్టి వివేచన ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట వాళ్ళలో. వివేచన అనేది 2 ప్రధాన రకాలుగా ఉంటుంది. అది ఆగమన వివేచన, నిగమన వివేచన. సో ఈ ఆగమన వివేచన పద్ధతిలో వివేచన ఒక క్రమంలో సాగుతూ హేతుబద్ధమైనటువంటి నిర్ణయం రావడం జరుగుతుంది. అంటే ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణిస్తుంది. సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతంను నిరూపించడమే ఆగమనము. తర్వాత నిగమన వివేచన అంటే సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక అంశాలను ఆలోచించడమే నిగమనం. అంటే సిద్ధాంతం నుంచి సామాన్య విషయాలను రాబట్టుట. ఇంకా తర్వాత మెటాకాగ్నిషన్ అనేది ఉంది. మెటాకాగ్నిషన్ అంటే వాచ్యకార్థంగా బిగ్ థింకింగ్ అని, అంటే విపులమైనటువంటి ఆలోచన లేక స్వబుద్ధి. ఆధునిక వ్యవహార పదకోశంలో మెటాకాగ్నిషన్ను స్వబుద్ధిగా చెప్పడం జరిగింది. వ్యక్తి తన మనసులో జరిగినటువంటి ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడమే విపులమైనటువంటి ఆలోచన లేక స్వబుద్ధిగా చెప్పబడింది. వ్యక్తి తన ఆలోచనలను తానే ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, సంశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రణం చేసుకుని ఊహించుకోవటం లాంటి ప్రక్రియలతో పరిశీలించడమే మెటాకాగ్నిషన్ లేక స్వబుద్ధి అంటారు. ఈ స్వబుద్ధిని ఉపయోగించడం వల్ల విద్యార్థులు మంచి పాఠకులు అవుతారు. పాఠ్యపుస్తకాలను తామే చదివి పాఠ్యాంశాలలోని విషయాలను సులభంగా అభ్యసిస్తారు. చాలామంది విద్యార్థులు తమ ఆలోచనలను గురించి ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, విచక్షణ చేసుకోవడం, మదింపు చేసుకోవడం లాంటివి తెలియవు. వీటిని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయడం వల్ల వారు నిజమైనటువంటి మంచి అభ్యాసకులు, పాఠకులు అవుతారు. అయితే ప్రయోజనాలు చూసుకుంటే విద్యార్థులు మెటాకాగ్నిషన్ ఉపయోగించుకోవడం వల్ల తమ పాఠ్యాంశాలను లోతుగా అవగాహన చేసుకొని చదవగలుగుతారు. అవగాహన చేసుకోవడానికి, తద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి కూడా ఈ మెటాకాగ్నిషన్ ఉపయోగపడుతుంది. మెటాకాగ్నిషన్ ప్రక్రియల్లో విద్యార్థులు ఉన్నత క్రమ మానసిక సామర్థ్యాలైనటువంటి విశ్లేషణాత్మకత, తర్వాత సంశ్లేషణాత్మక, సృజనాత్మక, వివేచనాత్మక ఆలోచనలు డెవలప్ అవుతాయి అన్నమాట. తర్వాత విద్యార్థులను సమర్థవంతమైనటువంటి వయోజనులుగా మారుస్తుంది. అంటే మెటాకాగ్నిషన్ను స్వబుద్ధిని ప్రక్రియలను సమర్థవంతంగా ఉపయోగించగల విద్యార్థులు తమ పాఠశాల జీవితం నుంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తిగత పరిపక్వమైనటువంటి వయోజన జీవితాన్ని అందుకోగలరు. ఇంకా మెటాకాగ్నిషన్లో ప్రక్రియల్లో 3 అంశాలు ఉంటాయి. అవి ప్రణాళికను ఏర్పరచుకోవడం, వాటిని పర్యవేక్షించడం, మూల్యాంకనం చేసుకోవడం. సో మెటాకాగ్నిషన్ ప్రక్రియల్ని మనము పఠనానికి ఆపాదిస్తే పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ పఠన కార్యక్రమాన్ని పర్యవేక్షించుకోవడం సెకండ్ స్టెప్. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం అనేది థర్డ్ స్టెప్ అనమాట. ఈ రకంగా మెటాకాగ్నిషన్ మనకి ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి క్రియేటివిటీ. వ్యక్తి తన వివేకాన్ని కోల్పోకుండా క్లిష్ట పరిస్థితుల్లో సైతం మంచిని కోరుకునే విధంగా చేస్తుంది. ఈ కొత్త రకమైనటువంటి ఆలోచన ప్రక్రియనే సృజనాత్మకత అంటారు. అంటే వ్యక్తి బహుముఖ ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశమే సృజనాత్మకత. ఒక కొత్త ఊహను కానీ, ఒక కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయు ప్రక్రియ సృజనాత్మకత. అది చెప్పింది గిల్ఫర్డ్. సృజనాత్మకత ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగం. అంటే ఉత్పత్తి ప్రక్రియ మాత్రమే కాదు, ఉపయోగం కూడా ఉండాలి, అంటే ఫలితం కూడా ఉండాలన్నమాట. ఇంకా తర్వాత హచిన్సన్ అనేవాడు ఏం చెప్పినాడంటే సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతం లేక శాస్త్ర జ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియ అని హచిన్సన్ చెప్పినాడు. ఇంకా మెడ్విక్ ఏం చెప్పినాడంటే సృజనాత్మక ఆలోచన అనగా సంబంధిత కారకాలను కొత్తగా ఉపయోగపడే విధంగా అవసరాలకు అనుగుణంగా రూపొందించబడే ఆలోచన అని చెప్పి మెడ్విక్ చెప్పినాడు. ఇంకా చాప్లిన్ ఏం చెప్పినాడంటే వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అని చాప్లిన్ చెప్పినాడు. ఇంకా అసుబెల్ ఏం చెప్పినారంటే ప్రజ్ఞా సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాల యొక్క కలయికే సృజనాత్మకత అని అసుబెల్ చెప్పారు. సంబంధాలను మార్చడం, కొత్త సంబంధాలను రూపొందించడం, ఉపయోగకరంగా తనకు సంతృప్తినిచ్చేదిగా ఉందని ఆమోదించబడినటువంటి ఒక కొత్త పనినిచ్చే ప్రక్రియనే సృజనాత్మకతగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా సృజనాత్మకత అనే లక్షణాలు ఎట్లుంటాయంటే ఇది సార్వత్రికమైనది, స్వతఃసిద్ధమైనది, సంపాదితమైనది. అంటే స్వతఃసిద్ధము ఉంటుంది, సంపాదితము ఉంటుంది. తర్వాత నవ్యతతో కూడి ఉంటుంది, గమ్య నిర్దేశితమై ఉంటుంది, ఒక విభిన్న ఆలోచనతో కూడి ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ మరియు ఉత్పత్తి కూడా. సో ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది. సమస్య పరిష్కారాన్ని దిశగా కొనసాగే నేచర్ కలిగి ఉంటుందన్నమాట. ఇంకా ప్రాసెస్ ఆర్ స్టేజెస్ ఆఫ్ క్రియేటివిటీ అంటే సృజనాత్మక ప్రక్రియ నూతనత్వంతో ప్రారంభమై కొత్త అంశాలకు దారితీస్తుంది. ఈ ప్రక్రియలోని దశలను వల్లాహ్ అనేటువంటి శాస్త్రవేత్త 4 దశల్లో వివరించాడు.
అవి సన్నాహక దశ. అంటే ఒక వ్యక్తి తన కొత్త రచనను చేయాలనుకుంటున్నప్పుడు లేదా ఒక చిత్రాన్ని సృష్టించాలనుకుంటున్నప్పుడు వాటికి సంబంధించిన విషయాలను సేకరించాలి. వీటి కోసం తన స్మృతిలోని పాత భావాలను పునరాలోచించుకోవచ్చు, అనేక విషయాలను పరిశీలించుకోవచ్చు, అనేక పుస్తకాలు చదువుకోవచ్చు. సేకరించినటువంటి సమాచారాన్ని స్మృతికి తెచ్చుకొని ఆలోచనలను తనకు అనుకూలమైనటువంటి రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటారు. తర్వాత సెకండ్ది గుప్త దశ. అంటే వ్యక్తులు సేకరించినటువంటి విషయాలతో సమాయాత్త పడినప్పుడు సమస్యను పక్కన పెట్టి వేరే వ్యాపకంలో లీనమవుతారు. అంటే తోట పని కానీ, చిత్రలేఖనం కానీ, సంగీతం మొదలైనటువంటి వేరే పనిలో నిమగ్నం అవుతారు. అప్పుడు సమస్య పరిష్కారానికి సరైనటువంటి పరిస్థితి కలుగుతుంది. వ్యక్తిలో తన్యత తగ్గిపోతుంది. తను చేయబో సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. తర్వాత మూడోది అంతర్దృష్టి దశ. ఇక్కడ చేయదలిచినటువంటి సృష్టి కొంతకాలం పొదుగులో ఉన్న తర్వాత వ్యక్తికి సృజనాత్మకంగా ఒక్కసారిగా స్ఫురిస్తుంది. సృజనాత్మకత అనేది ఒక్కసారిగా స్ఫురిస్తుంది. సమస్యను ఈ విధంగా పరిష్కరించవచ్చు అన్న భావన తటాలన వస్తుంది. పొదుగు దశలో ఉండగా ఏదో ఒక దశలో ఈ విధంగా చేయాలి అన్నటువంటి స్ఫురణ కలుగుతుంది. నూతన భావనలు ఏర్పడతాయి. ఈ దశలో వ్యక్తి నూతన ఉత్సాహంతో మళ్ళీ సృజనాత్మకతను కొనసాగిస్తాడు. తర్వాత నిరూపణ దశ. అంటే వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గము లేదా ఊహలను లేదా కల్పనతో సరిపోల్చుకుంటాడు. ఈ రెండింటికి పొంతన కుదిరినప్పుడే వ్యక్తి తన సృష్టిని సమాజంలో తన తోటి వారితో వ్యక్తపరుస్తాడు. దీనితో సృజనాత్మకత ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది. అంటే సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనం చేశారనమాట ఈ దశలో. ఇంకా సృజనాత్మకతను పెంపొందించు విధానాలు ఏంటి అంటే, సృజనాత్మకత అనేది కొంతవరకు వంశపారంపర్య లక్షణమైన చాలా వరకు పరిసర ప్రభావం ఉంటుంది. బ్రెయిన్ స్టార్మింగ్ పద్ధతిని ఉపయోగించాలి. తర్వాత సృజనాత్మకతను మనము ఏ రకంగా మాపనం చేయొచ్చు అంటే, వ్యక్తులలో సృజనాత్మకతను మాపనం చేయడానికి పరిశీలన పద్ధతి, కృత్యాధార పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. పాల్ టోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మిన్నిసోటా విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాల పాటు సృజనాత్మకతను మాపనం చేయడానికి పరిశోధనలు జరిపాడు. ఈ పరిశోధనల ఫలితంగా మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అను పరీక్షను తయారు చేశాడు. ఇందులో 10 రకాల పరీక్షలు ఉంటాయి. అవి ప్రతిదీ 4 రకాల స్కోరింగ్లు వెల్లడిస్తాయి. ఆ స్కోరింగ్లు ఏమంటే ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, నేచురాలిటీ, నోవాలిటీ. అలాగే వల్లాహ్ మరియు కాగన్ అను శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి సృజనాత్మక పరీక్షలలో అసాధారణమైనటువంటి ఉపయోగాల అంశాలు ఉంటాయి. ఉదాహరణకు కింది వస్తువులు అసాధారణంగా ఎట్లా ఉపయోగించుకోవచ్చో రాయండి. ఉదాహరణకి కత్తి, వాహనాల పాత టైరు, చెప్పులు, సీసా మూతలు, ఇలాంటివన్నీ కూడా. ఈ పరీక్ష ప్రాథమిక స్థాయి వారికి ప్రస్తుతం వాడుకలో ఉన్నది. ఈ పరీక్షను ఉపయోగించిన 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల వారి సృజనాత్మకతను అంచనా వేయవచ్చు. ఇందులో మరికొన్ని అంశాలు ఇలా ఉంటాయి. మీరు ఆలోచించగల గుండ్రటి వస్తువుల పేర్లు చెప్పండి, శబ్దము చేసే కొన్ని వస్తువుల పేర్లు చెప్పండి, చక్రాలపై తిరిగే యంత్రాల పేర్లు చెప్పండి, 4 భుజాలు గల వస్తువుల పేర్లు చెప్పండి. లాంటి పరీక్షలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే బహుళ ప్రజ్ఞ. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్లో బహుళ ప్రజ్ఞ అను సిద్ధాంతము రూపంలో హావర్డ్ గార్టినర్ ప్రకారం ప్రజ్ఞ అనున్నది వ్యక్తుల్లో రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క ప్రజ్ఞ ఒక్కొక్క నైపుణ్యాన్ని చూపుతుంది. ఈ నైపుణ్యాలు ప్రజ్ఞ కలిసి ఒకదానితో ఒకటి ప్రతిచర్య జరుపుతూ సమస్య పరిష్కారాన్ని సులువుగా చూపుతాయి. ఈ విలక్షణ లక్షణాల ఆధారంగా ప్రతిభ చూపిన వ్యక్తులపై పరిశోధనలు చేసి గార్టినర్ 8 రకాల ప్రజ్ఞల గురించి వివరించాడు. అందులో ఒకటి లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ అంటే భాషా ప్రజ్ఞ అనొచ్చు. సో పదాల అమరిక, వాక్య నిర్మాణము, పద సముదాయము, వినియోగంలో నైపుణ్యాలు భాషా ప్రజ్ఞ అవుతాయి. పదాలను ధారాళంగా వాడగలగటం, వాక్యాలను వ్యాకరణ దోషాలు లేకుండా రాయగలగటం వంటివి భాషా ప్రజ్ఞను సూచిస్తాయి. చక్కని భాషా పటిమ, వాక్చాతుర్యము దీనికి ఉదాహరణలు. గ్రంథ రచయితలు, కవులు, ప్రసంగికులు మొదలైన వారు ఎక్కువ భాషా ప్రజ్ఞను ప్రదర్శించగలుగుతారు. తర్వాత లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ విషయాన్నైనా తార్కికంగా, విమర్శనాత్మకంగా ఆలోచించేవారు ఈ తార్కిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. వీరిలో అమూర్తమైనటువంటి ఆలోచన మరియు వివేచన ఉంటుంది. వీరు సంఖ్యలు, గుర్తులు బాగా వినియోగించడంతో పాటు పజిల్స్ను బాగా సాధించగలుగుతారు. శాస్త్రవేత్తలు, గణిత మేధావులు, సామాజిక దార్శనికులు ఈ ప్రజ్ఞను ఎక్కువ కలిగి ఉంటారు. ఇంకా స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే మానసిక ప్రతిమలు, ఊహాత్మక నమూనాలు రూపొందించడం ఈ రకమైనటువంటి ప్రజ్ఞ. తర్వాత ప్రాదేశిక ప్రపంచాన్ని మనస్సులో నిక్షిప్తం చేసుకొని దానికి ఊహారూపం ఇవ్వగలరు. గణిత భావన ప్రకారం చెప్పాలంటే 3Dకి సంబంధించిన జ్ఞానం అని అర్థం. శిల్పులు, చిత్రకారులు, భవన నిర్మాణకారులు, డిజైనర్స్ మొదలగు వారిలో ఈ ప్రజ్ఞ అధికంగా ఉంటుంది.
రాజా రవివర్మ చిత్రాలు, అజంతా ఎల్లోరా శిల్పాలు ఈ రకమైనటువంటి ప్రజ్ఞకు చక్కటి ఉదాహరణలు. ఇంకా సంగీత ప్రజ్ఞ. సంగీతంలోని సప్తస్వరాల పట్ల సరైన ప్రతిభను చూపగలగటమే సంగీత ప్రజ్ఞ. లయ ప్రధానంగా సంగీతాన్ని సృష్టించగల వారిలో ఈ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. సంగీత వాయిద్యాలను చాలా సులువుగా వినియోగిస్తూ కొత్త అంశాలను సృష్టించే కళాకారులు సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, బాలమురళీకృష్ణ వంటి గాయకులు, ఏఆర్ రెహమాన్, ఉస్తాద్ వంటి సంగీతకారుల్లో ఈ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. తర్వాత బాడీ కైనెటిక్ ఇంటెలిజెన్స్ అంటే శరీరంలోని వివిధ భాగాలను సులువుగా అర్థవంతంగా నియంత్రించగలిగే సామర్థ్యం కలిగి ఉండటమే శరీర విన్యాస ప్రజ్ఞ. డ్యాన్సర్స్, అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్నాస్ట్స్ మరియు యోగా చేసేవారిలో ఈ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ. ఇతరులతో కలివిడిగా ఉండగలగటం, ఇతరుల భావాలు, ప్రేరణలు, కోరికలు అర్థం చేసుకోగలగటం, వాటికి అనుగుణంగా ప్రవర్తించగలగటం మొదలైనవి కలవారిలో ఈ రకమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది. మత బోధకులు, రాజకీయ నాయకులు, సంఘ సంక్షేమ కార్యకర్తలు, సైకాలజిస్టులు మొదలగు వారిలో ఈ ప్రతిభ ఎక్కువ. ఇంకా ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వ్యక్తి తన గురించి తాను ఒక అంచనాకు రాగలగటమే అంతర వ్యక్తిగత ప్రజ్ఞ. అంటే వ్యక్తి తన అవసరాలను, ఉద్వేగాలను, శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఆరోగ్యకరమైనటువంటి ఆత్మభావన, వ్యక్తిగత సర్దుబాటు, ఆత్మసంతృప్తి కలిగి ఉండటం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ప్రజ్ఞ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. తత్వవేత్తలు, ఆధ్యాత్మిక చింతన భావాలు గలవారు ఈ రకమైనటువంటి ప్రజ్ఞను కలిగిన వారు. యోగి వేమన, రామకృష్ణ పరమహంస, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మొదలగు వారు ఈ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఇక తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ప్రాకృతిక ప్రజ్ఞ. ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల పట్ల సరైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండటమే ఈ రకమైనటువంటి ప్రజ్ఞ. ప్రకృతి అందాలు, సోయగాలు, రుచులు, సువాసనలు ఆస్వాదించటం ప్రకృతి ప్రేమికుల్లో ఈ రకమైనటువంటి ప్రజ్ఞ ఎక్కువగా. పక్షులు, జంతువుల ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు మొదలైనటువంటి వారంతా కూడా ఈ రకమైనటువంటి ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఇంకా బహుళ ప్రజ్ఞ వికాసం అంటే బహుళ ప్రజ్ఞ వికాస తరగతి. ఒకే జవాబు మాదిరి కాకుండా భిన్నమైన జవాబుల ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి. అంటే బహుళ ప్రజ్ఞ వికాసానికి సంబంధించి తరగతి అన్వయంలో చూసుకుంటే ఒక ప్రశ్నకు ఒకే రకమైనటువంటి జవాబు కాకుండా విభిన్నమైనటువంటి జవాబులు ఇచ్చేదాని విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తే బహుళ ప్రజ్ఞ అనేది డెవలప్ అవుతుంది అని అర్థం అనమాట. ఇంకా తర్వాత వైగోట్స్కి నిర్మాణాత్మక సిద్ధాంతం గురించి, ఇంకా తర్వాత ప్రజ్ఞ గురించి, ప్రజ్ఞా పరీక్షలు ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనం తర్వాతి క్లాస్లో మాట్లాడుకుందాం.